మిరప సాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. కొన్నేళ్లుగా వైరస్ తెగుళ్లు, నల్లతామర మిరపను పట్టి పీడిస్తున్నప్పటికీ మిర్చికి పలుకుతున్న ధరలు సాగుకు మొగ్గేలా చేస్తున్నాయి. దీంతో సస్యరక్షణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా నికరాదాయం తగ్గుతోంది. అలా కాకుండా సాగు ప్రారంభం నుంచి కొన్ని రకాల చర్యలు, సమగ్ర సస్యరక్షణ చేపడితే చీడపీడల ఉధృతిని కొంత తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. మిరప సాగు చేసే రైతులు ఇప్పటికే నార్లు పోసుకోగా కొందరు నార్లు తెచ్చి నాటుకుంటున్నారు. మిరప సాగు ప్రారంభం నుంచి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిరప నారును నాటిన తొలిదశ పైరును చీడపీడల నుంచి కాపాడుకోవచ్చో సూచిస్తున్నారు వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ రాజు. మిరప పంట అనేది సాగు చేసుకోవడానికి కనుక చూసుకున్నట్టయితే జూలై ఆగస్టు మాసం అనేది నారుమడి పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మిరపలో కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటి మనకు నారుమడి యాజమాన్యం, దీన్నే తొలిదశ యాజమాన్యం అంటాము. ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత మనకు మలిదశ యాజమాన్యంగా చెప్పవచ్చు. ఈ ఆరోగ్యమైన నారుమడి పెంచుకోవడం కోసం విత్తనాల ఎంపిక అనేది ముఖ్యమైనది. మనకు వివిధ రకాల వ్యాధులు మరియు తెగుళ్లను తట్టుకున్నటువంటి రకాలను ఎంచుకోవాలి. అలాగే విత్తన శుద్ధి మరియు నారు శుద్ధి ప్రధానమైనగా చెప్పవచ్చు. ఎత్తు నారుమల్లు అనేటివి ప్రధానంగా చేయాలి. సాధారణ నేల కంటే 15 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడి చేసుకోవాలి. ఒక ఎకరానికి సరిపడే నారుమడి కనుక కావాలి అనుకుంటే 40 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పైనటువంటి నారుమడి అవసరమవుతుంది. అలాగే ప్రతి నారుమడికి 40 మీటర్లకి తర్వాత ఒక 30 సెంటీమీటర్లు కనుక మనకు కాలువలు వదినట్టయితే ఎక్కువగా అయినటువంటి నీటిని, వృధా నీటిని మనకి ఈ కాలువ ద్వారా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సెంటు నారుమడికి సూటి రకాలైతేనేమో 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే మనకు ఒకవేళ హైబ్రిడ్ రకాలు కనుక విత్తుకోవాలనుకుంటే రైతులు ఒక సెంటు నారుమడికి 75 నుంచి 100 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనాలను మనం రైతులు విత్తేటప్పుడు ప్రతి వరుసకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని ఉండేలా చూసుకోవాలి. అలాగే మనకు విత్తనం అయితేనేమో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు వరకు పడేటట్లు రైతులు జాగ్రత్త వహించాలి. ప్రధాన పొలంలో వైరస్ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అంటే మందును 150 గ్రాములు 20 లీటర్ల నీటిలో కనుక కలిపి దానిని మనకు 1 కిలో విత్తనం దాంట్లో ముంచి ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఈ విత్తనాన్ని తీసి మంచినీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. రసం పీల్చే పురుగులు మనకు తొలి దశలో 20-25 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారించడానికి మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందును 8 ml ఈ కిలో విత్తనానికి పట్టించాలి. దీనిని ఎలాంటి నీటిలో కలపకూడదు, డైరెక్ట్గా మనకు విత్తనంలో పోసి రైతులు విత్తనానికి పట్టించాలి. 10 నిమిషాలు ఆరనించిన తర్వాత ఇదే విత్తనానికి మనకు కార్బండిజం 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించాలి. అలాగే చివరిగా మనకు ట్రైకోడర్మా విరిడే అనే బయోఫంగిసైడ్ని 10 గ్రాములు ఈ కిలో విత్తనానికి పట్టించాలి. ఈ విధంగా విత్తన శుద్ధి అనేది 4 దశల్లో చేసుకోవాలి. నారుమడి చేసేటప్పుడు దుక్కిని బాగా దున్నాలి. దున్నిన తర్వాత దానికి బాగా చివికిన పశువుల ఎరువు మరియు వేపపిండిని వేసుకోవాలి. 1 సెంటు నారుమడికి కనుక మనకు 1 కేజీ వేపపిండిని వేసుకోవాలి. దీనివల్ల మనకి నులి పురుగులను నివారించవచ్చు. అలాగే వేరు పురుగులు కూడా మనకి కాండంను కొరికివేసే పురుగులను కూడా ఈ వేపపిండి కొంతవరకు నివారిస్తుంది. అలాగే మనకు నేల యొక్క సారవంతాన్ని కూడా పెంచుతుంది. నారు ఆరోగ్యంగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది ఎక్కువగా ఆశించి నారు చనిపోతుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 9వ రోజు, 13వ రోజు, 21వ రోజు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది దాదాపుగా తగ్గే అవకాశం ఉంటుంది. మిరప నారు మనకు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులను నివారించడం కోసం ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు తినే లద్దె పురుగులు కానీ వచ్చినట్టయితే స్పైనోజాడ్ అనే మందుని 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే మనకి లద్దె పురుగులను, తర్వాత రసం పీల్చే పురుగులను నారుమడిలో మనం సమర్థవంతంగా నివారించవచ్చు. నారుమడి నుండి నారు పీకి ప్రధాన పొలంలో రైతులు నాటు వేసుకోవాలనుకునేటప్పుడు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, అది నారు శుద్ధి చేయడం. ఈ నారు శుద్ధి చేసుకోవడం వల్ల ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాత 25 నుంచి 30 రోజుల వరకు ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా నల్లిని మినహాయించి ఆ తర్వాత ఎండు తెగులు లాంటి వ్యాధులను మనం సమర్థవంతంగా తట్టుకోవచ్చు. నారు పీకి దాన్ని నారుకున్నటువంటి మట్టిని కడిగివేసిన తర్వాత ఒకవేళ ఎండు తెగులు
రసం పీల్చే పురుగులు తక్కువగా ఆశించేటువంటి ప్రాంతాల్లో మనకి పెరుగుదల కోసం అజోస్పైరిలం 400 గ్రాములు, అలాగే పాస్పోబ్యాక్టీరియం 400 గ్రాములు 20 లీటర్ల నీటిలో కలిపి నారుని 20 నుంచి 30 నిమిషాలు ముంచి ఉంచాలి. ఒకవేళ ఎండు తెగులు అలాగే మనకు రసం పీల్చే పురుగులైనటువంటి పై ముడత కనుక ఎక్కువగా ఆశిస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే 20 లీటర్ల నీటిలో 5 ml ఇమిడాక్లోపిడ్ మరియు 20 గ్రాముల కార్బండిజం అనే మందును కలిపి, లేదనుకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కనుక 10 గ్రాములు కలుపుకొని ఒక ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ ద్రావణంలో మట్టి కడిగినటువంటి వేర్లను 5 నుంచి 10 నిమిషాల వరకు ముంచి తర్వాత వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఇలా నాటుకోవడం వల్ల మనకు తొలి దశలో వచ్చేటువంటి చీడపీడలు అనేటువంటివి తట్టుకుంటుంది. తర్వాత మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటువంటి పాటిస్తే మనకు సమర్థవంతంగా ఈ వ్యాధులను తెగులను నివారించవచ్చు.